హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. కేంద్రం మరొక కొత్త పథకాన్ని అయితే తీసుకొచ్చిందండి. కేవలం తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఈ పథకం అయితే వర్తిస్తుంది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. 18 నుండి 55 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరు ఈ పథకానికైతే అర్హులండి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకం అయితే లభిస్తుందని చెప్పైతే కేంద్రం తెలియజేస్తుంది. ఈ పథకం ఎవరెవరికి వర్తిస్తుంది, ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్మికులందరికీ ఆరోగ్యం బీమా మరియు ప్రమాద యోజనాల వంటి 100% కవరేజీని నిర్ధారించడానికి సామాజిక భద్రతా యోజనాలను విస్తరించాలని, సంక్షేమ బోర్డుల పనితీరును మెరుగుపరచడానికి సాంకేతికను ఉపయోగించుకోవాలని కార్మిక మంత్రిత్వ శాఖ రాష్ట్రాలను కోరింది. జనవరి 13, 2025న కేంద్ర కార్మిక కార్యదర్శి సుమిత దాబ్రా అధ్యక్షతన జరిగిన 16వ భవన అండ్ ఇతర నిర్మాణ కార్మికుల BOCW పర్యవేక్షణ కమిటీ సమావేశంలో మంత్రిత్వ శాఖ ఈ మేరకు ప్రకటన వెలువరించింది. ప్రకటన ప్రకారం BOCW కార్మికులకు సామాజిక భద్రత కవరేజీని విస్తరించడానికి సెస్ నిధిని ఉపయోగించుకోవడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అవసరమైన చర్యలు తీసుకుంటాయని దాబ్రా చెప్పారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన BOCW సంక్షేమ బోర్డులో ప్రస్తుతం దాదాపు 5.73 కోట్ల మంది కార్మికులు నమోదు చేసుకున్నారని మరియు సెప్టెంబర్ 30, 2024 నాటికి బోర్డుల వద్ద అందుబాటులో ఉన్న బ్యాలెన్స్ నిధులతో BOCW కార్మికులకు సంక్షేమ కోసం న్యాయంగా ఉపయోగించగల వనరులు పుష్కలంగా ఉన్నాయని బాధితులపై దృష్టి సారించాలని గుర్తించారు. రాష్ట్రాలకు కేంద్రం సూచన: కార్మికులందరికీ 100% సామాజిక భద్రత కల్పించాలి. రిజిస్ట్రేషన్ యంత్రాలను బలోపేతం చేయడం. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ-శ్రామ్తో BOCW బోర్డుల డేటాను API అనుసంధానించడం మరియు అన్ని కార్మికులకు ఆరోగ్యం బీమా ప్రమాద యోజనాలను వంటి 100% కవరేజీని నిర్ధారించడానికి సామాజిక భద్రతా ప్రయోజనాలను విస్తరించడం ద్వారా సామాజిక భద్రతను అందించడానికి BOCW సంక్షేమ బోర్డుల శ్రద్ధగా పనిచేయాల్సిన తక్షణ అవసరాన్ని ఆమె హైలైట్ చేశారు. సంక్షేమ బోర్డుల పనితీరును మెరుగుపరచడానికి సాంకేతిక ఉపయోగించుకోవడంతో పాటు సమర్థవంతమైన ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం, భద్రతా చర్యలు మరియు ఆధునిక భవన నిర్మాణ పద్ధతుల్లో కార్మికులకు శిక్షణ ఇవ్వడం, కనీస వేతనాలను సకాలంలో చెల్లించడం, సంక్షేమ పథకాల కింద BOCW కవరేజీకి సంబంధించి కేంద్ర మిస్ పోర్టల్లో డేటాను సవీకరించడం వంటి అంశాలను నొక్కి చెప్పారు. PMJJBY, అలాగే PMSBY, PMJAY, అలాగే PMSYM వంటి కేంద్ర సామాజిక భద్రతా పథకాల కింద నమోదైన BOCW కార్మికుల కవరేజ్ కోసం మోడల్ వెల్ఫేర్ స్కీమ్ సవరణకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు. BOCW సెస్ ఫండ్ నుండి విద్యా సంస్థలు, పాఠశాలల నిర్మాణం, BOCW డేటా ఇంటిగ్రేషన్, ఈ-శ్రమ్ పోర్టల్తో ఆన్బోర్డింగ్, CAG ఆడిట్ మరియు సోషల్ ఆడిట్, BOCW మిస్ పోర్టల్లో డేటా సమర్పణ, BOCWకి ప్రయోజనాల ఆటోమేటిక్ బదిలీ మొదలైన వాటిపై సమావేశంలో చర్చించారు. లేబర్ ఇన్సూరెన్స్. 18 నుండి 55 సంవత్సరాలు ఉన్న స్త్రీ పురుషులు మరియు తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ప్రభుత్వం ఉద్యోగాలు తప్ప ఎలాంటి కూలీలైనా ఈ పథకంలో చేరవచ్చు. పాలసీదారు సహజ మరణం పొందితే 1,30,000 ఇన్సూరెన్స్, అలాగే ప్రమాదవశాత్తు మరణం వల్ల 6 లక్షలు. ఒక ఇంట్లో 2 ఆడపిల్లలు ఉంటే ఒక్కొక్కరికి వివాహ నజరానా 30,000, ప్రసవ కానుకగా 2 ప్రసవాలకు 30,000 చొప్పున పొందే అవకాశం ఉంది. ఈ పథకానికి 18 నుండి 55 సంవత్సరాలు ఉన్న ప్రతి స్త్రీ పురుషులు ప్రతి ఒక్కరు కూడా తెల్ల రేషన్ కార్డు ఉంటే కనుక ఈ పథకానికి అర్హులనైతే ప్రభుత్వం తెలియజేస్తుందండి. సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.